మహిళల లైంగిక వేధింపుల ఘటనలపై ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కీలక సూచనలు చేశారు. పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013 పటిష్టంగా అమలుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో 10 మంది ఉద్యోగులు ఉన్న చోట ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. స్త్రీలు ఇక భయపడాల్సిన పనే లేదంటున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్తో నెల్లూరు జిల్లా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. మహిళలకు ఒక వరం లాంటిదని, అయితే ఈ పోస్ట్ చట్టం వల్ల మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీని మీద అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ మనతో ఉన్నారు. సరే అడిగి తెలుసు మేడం, ఇప్పుడు పోస్ట్ చట్టం మీద ఈరోజు మహిళలకు అవగాహన కల్పించారు. మహిళలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పోస్ట్ చట్టం ఒక వరం లాంటిదని చెప్తున్నారు. కానీ ఈ పోస్ట్ చట్టం చాలామందికి అవేర్నెస్ లేదు. దీనివల్ల నుంచి మీరు ఏమి ప్రజలకు ఇస్తున్నారు? అంటే పాష్ యాక్ట్ 2013, అదే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, ఈ యాక్ట్ వచ్చి 13 ఏళ్ళు అయిందండి. అప్పటి నుంచి కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. కానీ చాలా చోట్ల ఏంటంటే అసలు అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ చదువుకునే వాళ్ళకి కానీ ఇలాంటి ఒక చట్టం ఉందనే అవగాహన కూడా లేదు. ఆ అవగాహన ఎవరు కల్పించాలి? ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఉంటారో. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్లో అయితే ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ హెడ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పాష్ చట్టం మీద అవగాహన కల్పించాలి. కాలేజెస్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి మేనేజ్మెంట్, ఇలా ఎవరి లెవెల్లో వాళ్ళు చేయాలి. కానీ చాలా చోట్ల జరగట్లేదు. ఈ పాష్ యాక్ట్ కింద ఐసీసీ కమిటీస్ అనేది ఫామ్ చేయాలి. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అంటారు. ఎందుకంటే ఎవరైనా పని చేసే ప్రదేశంలో ఒకరికి ఏదైనా ఈ లైంగిక వేధింపులు, అది మాటల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ లేకపోతే ఫిజికల్గా టచ్ చేయటం కానీ లేకపోతే పిచ్చి పిచ్చి వీడియోస్ చూపించడం కానీ ఇలా జరిగినా కూడా వాళ్ళు ఈ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. సో చాలా చోట్ల ఏంటంటే ఐసీసీ కమిటీస్ అనేది ఫామ్ అవ్వలేదు. ఒకవేళ ఫామ్ అయితే కనుక అది ఊరికే ఆన్ పేపర్ ఉన్నాయి, కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి రోజు ఉందని తెలియట్లేదు. సో చాలామంది హెరాస్మెంట్కి గురైనప్పుడు మౌనంగా భరిస్తున్నారు. ఎక్కడో చోట అది లిమిట్ దాటి మేము తట్టుకోలేనప్పుడు మీడియా ద్వారా కానివ్వండి లేకపోతే ఆ కాలేజ్ బయట ద్వారా కంప్లైంట్ చేయడం వల్ల చాలా ఇష్యూస్ మా దగ్గరికి వస్తున్నాయి. సో ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీస్ అనమాట. ఒకటి, ఐసీసీస్ ఫామ్ చేయట్లేదు. పాష్ యాక్ట్ గురించి ఎవరు కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఎవరు కూడా కన్సర్న్డ్ వర్క్ ప్లేస్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ చేయట్లేదు. అలాగే ఐసీసీ కమిటీస్ మెంబర్స్గా ఎవరున్నారో వాళ్ళకి ట్రైనింగ్ అనేది లేదు. ఎందుకంటే ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు అది చాలా కాన్ఫిడెన్షియల్గా డీల్ చేయాలి. సో ఇదంతా కొంచెం ట్రైనింగ్ అవసరం. కంప్లైంట్ వస్తే ఎలా డీల్ చేయాలి, యాక్షన్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మేము గ్రౌండ్ లెవెల్లో చూసాం. కాబట్టి డిస్ట్రిక్ట్ వైజ్ ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్ళి డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ ఆఫీసెస్, బ్యాంక్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీ అందరినీ కూడా ఆ మీటింగ్స్ పిలిపించి పాష్ గురించి అవగాహన కల్పిస్తున్నాం అనమాట. సో ఆ మీటింగ్స్లో మాకేం తెలుస్తుంది, కొంతమంది నుంచొని అసలు మాకు ఇలాంటిది ఒక చట్టం ఉందనే తెలియట్లేదంటే మనం చాలా వెనకబడిపోయి ఉన్నాం. సో దాని మీద మేము ఒక ఎఫర్ట్ చేస్తున్నాము. ప్రతి చోట కూడా అట్లీస్ట్ 100% తీసుకొచ్చే విధంగా కంప్లైంట్స్ ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేయాలి ఐసీసీని. మహిళా చైర్మన్గా ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు మేడం. ఇప్పుడు వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి మేడం? అంటే అలా అంటూ చెప్పలేమండి. బికాజ్ మంత్లీ మాకు వచ్చే పిటిషన్స్ ఆన్ అన్ యావరేజ్ ఒక 200 ఉంటాయి ఆఫీస్కి. కానీ ఆ తర్వాత మేము సుమోటోగా తీసుకునేవి ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎక్కువ మేము చూసిన కేసెస్ ఏంటంటే ఒకటి డొమెస్టిక్ వైలెన్స్, అలాగే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కానివ్వండి, పాక్సో చిన్నపిల్లల మీద ఈ సెక్షువల్ అసాల్ట్ కానీ ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో వీటి మీద అవేర్నెస్ కల్పించడానికి మేము స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, బికాజ్ కొన్ని ఏంటంటే అన్నీ కమిషనే చేయలేదు. సో ప్రతి చోటకి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్తున్నా అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు చేయాలి. అట్లీస్ట్ మీ క్యాంపస్లో ఉన్న వాళ్ళకన్నా సేఫ్గా ఉండాలంటే అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు తీసుకొని వాళ్ళకి అవేర్నెస్ సెషన్స్ చేయటం కానీ అలా మొదలైతే స్లోగా అందరూ కవర్ అవుతారు. సో అది మేము ఎఫర్ట్ తీసుకొని చేస్తున్నాం అనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసే మహిళా ఉద్యోగులు ఇప్పటికీ చాలా వరకు కేసులు నమోదని, కానీ ఇప్పుడు మీ దృష్టికి ఏమైనా ఈ కేసుల్లో ఎన్నన్నా పరిష్కరించారు మరి? ఇప్పటి వరకు ఎన్ని పరిష్కరించారు, వాటిని ఎన్ని సాల్వ్ చేశారు, వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారో? కొంతమంది ఎస్సీ ఎస్టీలు కూడా మహిళలు ఈ మధ్యకాలం నెల్లూరు జిల్లాలో కావచ్చు లైంగిక వేధింపులు గురయ్యారు. వాళ్ళకి ఎన్ని రోజుల లోపల మీరు కాంపన్సేషన్ ఇచ్చారు? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కాంపన్సేషన్ ఇచ్చారు? అంటే ఈ పాష్ యాక్ట్ కేసుల వరకు వచ్చేసరికి ఏదైతే లైంగిక వేధింపులు ఉంటాయో
ఇప్పుడు వరకు ఒక 10 వచ్చుంటాయండి. మేము దీన్ని కూడా వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఐసీసీ కమిటీ ఉందా లేదా, ఉంటే కనుక వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకున్నారు, ఎలా ఎంక్వైరీ చేశారు, అక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరైతే విక్టిమ్స్ కంప్లైంట్ చేశారో వాళ్ళని ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో వాళ్ళు హెరాస్ చేయకుండా లేకపోతే వీళ్ళని థ్రెటన్ చేయకుండా యాక్షన్ తీసుకున్నారో అవన్నీ కూడా చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ అవన్నీ కూడా కవర్ అయినాయి. ఇంకా అసాల్ట్ విక్టిమ్స్ అంటే యూజువలీ 6 months పడుతుంది. ఎందుకంటే కేస్ ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి, ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాలి, దెన్ ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చాక ఆ కాంపెన్సేషన్ అనేది ఆల్మోస్ట్ ఎస్పెషలీ ఏదైతే రేప్ విక్టిమ్స్ ఉంటారో వాటి వరకు డెఫినెట్లీ కాంపెన్సేషన్ చేరేటట్టు చేస్తున్నాం. ఐ థింక్ ప్రీవియస్లో కొన్ని బ్యాలెన్స్ ఉన్నట్టున్నాయి, అవి కూడా తొందరగా చేసేటట్టు మేము యాక్షన్ తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పటిష్టమైన భద్రత కల్పించడమే ఈ పాష్ యాక్ట్ చట్టం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐసీసీ కమిటీలు కూడా త్వరలో ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ అల్తాఫ్తో మళ్ళీ బిఆర్ న్యూస్, నెల్లూరు.